సరే అమ్మ బాయ్. ఓ అమ్మ నీకు కూడా బాయ్. నిమ్మలంగా ఉండరు ఇద్దరు సరేనా. మెలేక్ బాయ్ రా. మెలేక్ బాయ్. మీకు కూడా బాయ్. సరే అమ్మ పోయినాక ఫోన్ చేస్తా. రైట్ బాయ్. ఓకే బాయ్. వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. ఎలా ఉన్నారు? దేవుడి దయ వల్ల మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. ఇప్పుడే ఇంటి నుంచి బయటికి బయలుదేరడం జరిగింది. ఇక ఆల్రెడీ నేను చెప్పిన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎటు వెళ్ళినా ఇక మీదట అన్ని వీడియోలు వస్తాయి. ఈరోజు పొద్దున్నే అంటే ఫిబ్రవరి 11th రోజు ఒక వీడియో రిలీజ్ చేసిన బోడుప్పల్ టు చిలకనగర్ రోడ్డు వెడల్పు అని చాలామంది చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. దాంట్లో వీడియో కింద కొన్ని రిక్వెస్ట్లు అడిగినారు, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇదిగోండి చూస్తున్నారు కదా, పనులు అనేటివి శరవేగంగా జరుగుతున్నాయి. మనం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కొంచెం పొద్దున్నే తీసినాం ఇవాళ, అప్పుడు వర్క్ జరగలేదు. వాళ్ళకి వర్కింగ్ అవర్స్లో వచ్చి ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు. ఇది చిలకనగర్ టు బోడుప్పల్కి వెళ్ళే దారి. ఇప్పుడు మనం బోడుప్పల్ లోపలికి వెళ్తున్నాం. అండ్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకుందాం. రీసెంట్గా ఈరోజే రిలీజ్ చేసిన వీడియో కింద వచ్చిన కామెంట్ ఏంటంటే బోడుప్పల్ కమాన్ నుండి లోపల బోడుప్పల్ వరకు ఒకసారి రోడ్డు చూపియండి, అండ్ బోడుప్పల్ కమాన్ నుండి ఉప్పల్ చెరువు కట్ట మీద వరకు కూడా ఒక ఆ వీడియో చూపియండి అని అయితే నన్ను అడగడం జరిగింది. ఎస్, ప్రజెంట్ అయితే బోడుప్పల్ నుంచి ఉప్పల్ డిపో వైపు మనం వెళ్తున్నాం. ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, రోడ్స్కి లెఫ్ట్ అండ్ రైట్ ఏమున్నాయి, షాపులు ఏమున్నాయి, అండ్ ఫుట్పాత్ ఉందా లేదా, ప్రజెంట్ ఎట్లా ఉన్నది అనేది నేను చూస్తూ మీకు చూపించాలనుకుంటున్నా. డైలీ మేము చూస్తూనే ఉంటాం. 1994 నుంచి మనం బోడుప్పల్లోనే ఉన్నాం. ఇదిగోండి, ఇదంతా రోడ్డు వెడల్పుకు సంబంధించిన పనులే. ఒక విషయం గమనించిన నేను, అదేంటంటే బోడుప్పల్లో రోడ్డు వెడల్పుకు సంబంధించిన పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. వేరే వాటితో పోల్చుకుంటే బోడుప్పల్ ఏరియాలో అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. బోడుప్పల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే నేను చెప్పింది నిజమా అబద్ధం అనేది మీ జెన్యూన్ ఒపీనియన్ని కమెంట్ చేయండి. నేనైతే అలా ఫీల్ అయినా, ఎందుకంటే రెగ్యులర్గా నేను డైలీ చూస్తున్నా వర్క్ ఎలా జరుగుతుంది అనేది. ఇందాక సర్కిల్ వచ్చిందిగా, సర్కిల్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే మనం మల్లాపూర్ వైపు వెళ్తాం. ఏదన్నా ఒక రోజు ఆ మల్లాపూర్కి వెళ్ళే దారిని కూడా చూపించే ప్రయత్నం చేస్తా. అండ్ ఇది బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ ఉండే ఒకప్పుడు రైట్ సైడ్లో ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉండే. బోడుప్పల్ వాటర్ ట్యాంక్ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్. కాలక్రమేణా ఇక ఆ వాటర్ ట్యాంక్ని అయితే కూల్చివేయడం జరిగింది. అండ్ కెమెరా యాంగిల్ కూడా ఎలా ఉంది, ఇది ఓకేనా, ఇంకా కొంచెం డౌన్ చేయాలా, ఇంకొంచెం ఏమైనా అప్ చేయాలా అనే దాని విషయంలో కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఒక బెల్ట్ పెట్టిన హెల్మెట్కి, ఆ బెల్ట్కి ఫోన్ హోల్డర్ ఫిక్స్ చేసి ఆ ఫోన్ హోల్డర్లో ఫోన్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. ఇదిగోండి, వన్ ఆఫ్ ద ఫేమస్ ల్యాండ్ మార్క్ ఇదే. బోడుప్పల్ మెయిన్ అంబేద్కర్ గారి స్టాచ్యూ. బస్ షెల్టర్ ఉండదు బోడుప్పల్లో, అది వేరే విషయం అనుకోండి. ఎన్ని వీడియోలు చేసినా నేనైతే ఇక్కడ నుంచి ట్రావెల్ చేసిన ప్రతిసారి చేస్తూనే ఉన్నా. ఒక లిఖితపూర్వమైన కంప్లైంట్ ఏదైనా ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఉప్పల్ డిపోలో నన్ను ఎక్కడనైనా. ఆ రోజు కూడా వస్తుందేమో టీజీఎస్ఆర్టీసీకి. వచ్చేది ఎండాకాలము. ఎవరైనా సంబంధిత అధికారులు టీజీఎస్ఆర్టీసీ సంబంధించిన వాళ్ళు చూస్తే, ఎంప్లాయీస్ ఎవరైనా చూస్తే అంబుల్ రిక్వెస్ట్ అండి, ఒక బోడుప్పల్ వాసిగా మా బోడుప్పల్ కనీసం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరనైనా ఒక బస్ షెల్టర్ని ఏర్పాటు చేయండి. ఎండకు ఎండుతారు, వర్షానికి తడుస్తారు. నాకైతే అవసరం లేదు, 99% నేను బస్సును ఎక్కను. కానీ మా తోటి వాళ్ళు చాలామంది బస్సులు ఎక్కుతారు కాబట్టి వాళ్ళ గురించి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇదిగోండి, MANIK మానిక్ వియర్. ఇది నిన్న నుంచి తెగ వైరల్ అయిపోతుంది. ఇది ఫేమస్ అయిపోయింది షాపు. ఎందుకంటే 250 రూపాయలకే షర్టు అంట, 350 రూపాయలకి ప్యాంట్ అంట. ఓ అమ్మ, ఎగవాడి జనాలు కొనుక్కుంటూనే ఉంటున్నారు. ఓకే, మనకు రేటు తక్కువ ఎక్కడ వస్తే అక్కడ కొనుక్కుంటాం. నేను కూడా అందులో ఒకడినే. ప్రజెంట్ అయితే అక్కడ నేను ఏం కొనుక్కోలేదు. మీరు చూస్తున్నారు బోడుప్పల్ నుంచి ఉప్పల్ డిపో వైపుకు వెళ్ళే దారి. లెఫ్ట్ సైడ్లో మనం ఉన్నాము. మధ్యలో డివైడర్ ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి.
ఇక్కడ ఫుట్పాత్ అని ఉంటుంది కానీ ఫుట్పాత్ అంతా వెహికల్ పార్కింగే ఆక్యుపై ఉన్నది. మెయిన్ ఉద్దేశం వీడియో తీయడానికి కూడా కారణం ఇదే. ఇదిగోండి మొత్తం పార్కింగే. ఈ షాపులకి పార్కింగ్ ప్లేస్ ఎక్కడ ఏడా మరి జిహెచ్ఎంసీ అయింది, ఇప్పుడైనా స్ట్రిక్ట్ రూల్ తీసుకోవాలి. ఇదిగోండి ఇది ఫుట్పాత్ కదా, ఇక్కడ పార్కింగ్ ఎందుకు? ఫుట్పాత్ మీద పార్కింగ్. ఇది ఫుట్పాత్ అంటే ఏంది? నడవడం కోసమే కదా. ఇదిగోండి మొత్తం ఆక్రమణనే ఫుట్పాత్ అంతా కూడా. ఇంకో ఇక్కడ కూడా ఈ వైష్ణవ్ స్టేషనరీ ముందు ఇది ఏంటిది? ఇది ఫుట్పాతే కదా, మరి పార్కింగ్ ఎందుకు? ఇక్కడ నడవాలి జనాలు, వాళ్ళు అక్కడ బోర్డులు పెట్టుకొని పార్కింగ్ పెట్టుకుంటే. ఇదిగోండి ఈ రోడ్ మీద ఇట్లా నడుస్తుంటారు, బండి పోయే వాళ్ళకి ఇబ్బంది. ఇదిగోండి ఫుట్పాత్ మీదనే ఇవన్నీ, ఇదంతా ఫుట్పాతే. ఫుట్పాత్ ఎలా ఉంది బ్రదర్ చూపించండి అని అతను ఆ బ్రో అడిగిండు. సో ఆ బ్రో కొరకే ఈ వీడియో. ఇంకా బ్రో ఆడ ఉప్పల్ చెరువు కట్ట మీద దందా చేస్తారు కూరగాయల మార్కెట్ది, ట్రాఫిక్ జామ్ అవుతుంది చాలా, దాని మీద కూడా వీడియో చేయమన్నాడు. ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో అది ఉండదు, వచ్చే రూట్లో ఉంటుంది. వీలైతే ఒకవేళ ఈరోజు చీకటి కాకముందు వస్తే ఆ వీడియో కూడా షూట్ చేస్తా, లేకపోతే ఇంకొక రోజన్నా షూట్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడనే కాదు, బోడుప్పల్ అనే కాదు, హైదరాబాద్లో చాలా చోట్ల ఫుట్పాత్ అనేది ఆక్రమణనే. ఇంకా ఇక్కడ ఇది ఫుట్పాత్. ఇదిగోండి ఇది ఫుట్పాత్ అనాలా, షాప్ వాళ్ళకి ఇచ్చిన స్పేస్ అనాలా? ఈ షాప్ అయినా చూడండి మొత్తం దీని మీదనే పెట్టిండు. ఇక్కడ టైల్స్ గీల్స్ ఇదంతా వేసారు కదా, ఇది ఫుట్పాతే కదా. ఒకవేళ నేను రాంగ్ అయితే నన్ను కరెక్ట్ చేయండి. అది ఫుట్పాత్ కాదబ్బా, వాళ్ళ షటర్ల స్పేసే అంటే ఓకే, నన్ను నేనైనా కరెక్ట్ చేసుకుంటే అది ఫుట్పాతా కాదా మీరు ఏమనుకుంటున్నారో వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. గవర్నమెంట్ చేత ఏర్పాటు చేయబడ్డ టైల్సే అవన్నీ అయితే అదైతే ఫుట్పాతే అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. అండ్ మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇదంతా ఫుట్పాతే. ఈ రకంగా వ్యవస్థ ఉంటే మనం వ్యవస్థ అని కాదు, అందరు ఉన్నది, అందరు మిస్టేక్ ఉంది అందులో. ఏదైనా మాట్లాడదామంటే భయం, ఎందుకంటే ఎవరిని ఏమన్నా తలకాయ నొప్పి. ఏదైనా ప్రశ్నించడం అనుకో ప్రతిపక్షంతో లింక్ పెడతారు. పోనీ ఏదన్నా ఒక మంచి విషయం జరిగితే పొగిడినామనుకో ఆ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అధికార పార్టీతోటి పొత్తు పెడతారు. ఎవరిని చాలా ఏళ్ళు రిపోర్టింగ్ చేయకపోవడానికి కారణం కూడా అదే. మా నాన్న ఉన్నప్పుడు మన పరిస్థితులే మనకు బాగాలేవు, ఇదంతా ఎందుకురా బాబు. చుట్టూ చూస్తున్న సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి, ఇట్లా చూసిన ప్రతిసారి నాకు ఇట్లా రగిలిపోతుంటుంది. కానీ ఇదంతా ఫుట్పాతే, ఇదంతా పార్కింగ్, ఇదంతా ఫుట్పాత్ ఏది ఈడ కనబడుతుంది. ఈ ఫుట్పాత్ మీద వీళ్ళందరూ నేను కాదనట్లే బిజినెస్ చేసుకోవాలి. రోజు నేను కూడా పని చేసుకుంటే నాకు వెళ్తుంది, రోజు వీడియోలు చేసుకుంటే నాకు $1 $1.5 $1 వస్తుంది. 2-3 రోజులు వీడియోలు పెట్టకపోతే నాకు కూడా డబ్బులు రావు. కాకపోతే ఇప్పుడు ఈ మెయిన్ రోడ్డు మీద నడుచుకుంటూ పోతే నడిచే వ్యక్తికి, వెనుక నుండి వచ్చే నడిపే వ్యక్తికి ఇబ్బంది కదా. ఫుట్పాత్ అనేది మినిమం ఉండాలి. ఇదేడా ఇక్కడ ఫుట్పాత్ ఏడుంది? గీతత్తున్నది అది. సాయన్న అని ఒక అన్న ఉంటాడు, రియల్ వాయిస్ నాయన. మన దగ్గర టౌన్ ప్లానింగ్ సరిగ్గా లేదు అని అంటుంటాడు అన్న. ఇక నాకు ఆ టౌన్ ప్లానింగ్ గురించి ఎక్కువ తెలియదు అనుకోండి. వేర్ ఈజ్ ఫుట్పాత్? దిస్ ఈజ్ మై క్వశ్చన్. నేను ఒకవేళ అది ఫుట్పాత్ అయితే ఫుట్పాత్లో వీళ్ళు పార్కింగ్ చేస్తుంటే సంబంధిత అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సరే, మనం ఇప్పుడు చూస్తూ బోడుప్పల్ కమాన్ దగ్గరికి వచ్చినాం. వీడియో స్టార్టింగ్లో చూసినారు కదా మా అమ్మ అండ్ ఇంకొకరు ఇంటి పక్కన ఉండే అమ్మమ్మ, పెద్ద మనిషి. అది మా అమ్మతో సరదాగా కాలక్షేపానికి ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఇదే బోడుప్పల్ కమాన్. కమాన్ ఏదని అడగొద్దు, కాలక్రమేణా కమాన్ అనేది తీసేసినారు. దీన్ని బోడుప్పల్ కమాన్ అనే పిలుస్తారు. ఇటు లెఫ్ట్ వెళ్ళిపోతే మనకు మేడిపల్లి వైపు వెళ్తాము, రైట్ వెళ్ళిపోతే ఉప్పల్ వైపు వెళ్తాము. నేను ఇక్కడ యూటర్న్ తీసుకొని వెళ్ళడము జరుగుతుంది. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. బోడుపల్లిలో లెఫ్ట్ సైడ్ రోడ్డు అంటే బోడుప్పల్ నుంచి ఉప్పల్ డిపో వైపుకి వచ్చేదానికి రోడ్లు ఎలా ఉన్నాయి, ఫుట్పాత్ ఎలా ఉందనేది చూపించాలని అనుకున్నా. మీకు చూపించిన ఈ విజువల్ ఫిబ్రవరి 11వ తారీఖు 2026 సంవత్సరం. అండ్ టైం చూసిరా, ఫోకస్ అయిందో లేదో తెలియదు కానీ 3:30 అరౌండ్ ఆ టైంలో షూట్ చేయడం జరిగింది. ప్రేమతో ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.